శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 మే 31వ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా గొప్ప విజయం అనేది మీరు సాధించబోతూ ఉన్నారు. చక్కటి ఫలితాలను అందుకునే అవకాశం మీ చేతి దాకా రాబోతూ ఉంది. మేషరాశి వ్యక్తులకు మీరు రేపటి రోజున బంధుమిత్రులతో ఆనందంగా చక్కగా సమయాన్ని కలిసి గడుపుతారు. ఇక గ్రహబలం అనేది వీరికి అద్భుతంగా ఉండటం ద్వారా ఎన్నో విషయాలలో కూడా మీకు చక్కటి లాభాలు అనేవి పొందుతారు అనే చెప్పుకోవాలి. మీ రంగాలలో ఉన్నతమైన విజయ శిఖరాలను అతి సులభంగా అధిరోహిస్తారు. ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయం అనేది ఏర్పడబోతోంది. ఒక శుభవార్త మీకు అయితే ఆనందాన్ని కలిగింపజేస్తుంది, అలాగే మానసికంగా ప్రశాంతతను కలిగిస్తోంది అని చెప్పుకోవాలి. మీరు ముందు ఉండి పనులను నడిపించండి. ఎవరిని నమ్మడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే డబ్బుల విషయంలో మీకు కొన్నిసార్లు మోసపోవడం కూడా జరగవచ్చు. డబ్బులు ఇవ్వడం కానీ లేదా డబ్బులు తీసుకోవడంగా కానీ మీరే స్వయంగా ఉండి చేయడం మంచిది. ఇతరులను నమ్మడం మీకు అంత మంచిది కాదని చెప్పుకోవాలి. కాబట్టి డబ్బుల విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వ్యక్తులకు విద్యాపరంగా చూసినట్లయితే గనుక విద్యార్థులకు రేపటి రోజున చక్కటి కాలం అనేది సాగుతోంది. ఆశించిన ఫలితాలు తప్పక పొందుతారని చెప్పుకోవాలి. అనుకున్న విధంగానే మీకు ఫలితాలు అందుతాయి. ఉద్యోగస్తులకు రేపటి రోజున ఎంతో మేలు అనేది కలగబోతోంది. మిమ్మల్ని నమ్మి పై అధికారులు పెద్ద పెద్ద పనులను మీకు అప్పజెప్పే అవకాశం కూడా ఉండబోతోంది. కెరియర్ పరంగా డెవలప్మెంట్కు దారి తీస్తోంది. కాబట్టి ఇప్పుడు వచ్చే ఈ అవకాశాలు అన్నిటినీ కూడా మీరు వదులుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి. వ్యాపారులకి కూడా లాభాలు అనేవి మీ చేతి దాకా వస్తున్నాయి. మీరు చేసే వ్యాపారంలోనూ గొప్ప సక్సెస్ను సాధిస్తారు. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలని చూస్తున్న వాళ్లకు ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి చూస్తే గనుక ప్రేమ విషయంలోనూ సంతోషంగా ఉంటుంది. దాంపత్య జీవితం సాఫీగా సాగబోతోంది. మీ మధ్య ఏమైనా చిన్న చిన్న కలహాలు ఉంటే గనుక అవి తొలగిపోతాయి. ముఖ్యంగా అనవసరమైనటువంటి చర్చలలో మీరు మాత్రం పాలు పంచుకోకూడదు. ఇక అనవసరమైన విషయాల్లో తల దూర్చకూడదు. అది మీకు అంత మంచిది కాదు. రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మేషరాశి వాళ్ళు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి ఆదిత్యాష్టక పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.